మనం ఒక వ్యక్తికి ఇష్టంగా లేకపోతే ఆ వ్యక్తి మనతో స్నేహం చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఒకవేళ మనం గమనించగలిగితే గనక పిల్లల చేష్టలు ఒకవేళ మనకు నచ్చకపోతే, మనకి ఇష్టంగా మన పిల్లలు జీవించకపోతే వాళ్ళకి మనం ఏమైనా ఇవ్వటానికి ఇష్టపడతామా చెప్పండి. అల్లరి చేసేవాడు, బూతు మాట్లాడేవాడు కదా, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ పాడు చేసేవాడు, నచ్చలేనట్టుగా మీకు ఇష్టం లేనట్లుగా జీవిస్తున్నాడు. మీరేమైనా ఇవ్వటానికి ఇష్టపడతారా? అమ్మ ఇష్టపడతారా? పోనీలే మళ్ళీ బాగా పగలగొట్టవని ఇస్తారా? ఎవరు కదా, ఎవరు. కాబట్టి కొందరు వ్యక్తులు కొంతమందికి నచ్చరు. ఇప్పుడు నేను ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మనము దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి కొందరు ఇష్టంగా ఉండటం లేదు. కొందరిని దేవుడు అసహించుకుంటున్నాడు. కొందరి ప్రవర్తన వలన, కొందరి మాట వలన, కొందరి చేష్టల వలన దేవునికి ఇష్టంగా ఉండలేకపోతున్నారు. అందులో మొదట మనం గమనిస్తే కనుక ఇందులో పిల్లలు ఉండొచ్చు, పెద్దోళ్ళు ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇద్దరికీ నేను చెప్తా ఉన్నాను. మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. అప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక మాట ఉంది. ఏమని ఉందంటే, సర్వోన్నతమైనటువంటి స్థలాల్లో దేవునికి మహిమ అని రాయబడి ఉంది. ఆయనకు ఇష్టులైనటువంటి మనుష్యులకి భూమి మీద ఏముందంట? ఎవరికుంది సమాధానం? త్రాగుబోతులకి దేవుని సమాధానం ఉందని రాయబడి ఉందా? లేకపోతే లోకంలో ఇష్టానుసారంగా జీవించేటువంటి వాళ్ళకి సమాధానం అని రాయబడి ఉందా? ఎవరికంట సమాధానం? ఆయనకు ఇష్టులైనటువంటి వారికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటేనే ఇది ప్రపంచ పెద్ద పండుగ. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదైనా ఉంది అని అంటే అది క్రిస్మస్. క్రిస్మస్ అనేది ప్రపంచమంతా జరుపుకునేటువంటి పెద్ద పండుగ ఇది. ఈ దేశం ఆ దేశం అనేది భేదం లేకుండా, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేటువంటి భేదం లేకుండా ఈ డిసెంబరు నెలంతా కూడా చాలా చోట్ల ఈ క్రిస్మస్ ఆరాధనలు జరుగుతాయి. సెమీ క్రిస్మస్లని, చిల్డ్రన్ క్రిస్మస్లని, యూత్ క్రిస్మస్లని, స్త్రీల క్రిస్మస్లని, పురుషుల క్రిస్మస్లని, మెగా క్రిస్మస్లని, ఫ్యామిలీ క్రిస్మస్లని, ఇలా పేర్లు వేరైనా కానీ ప్రపంచమంతా కూడా ఈ నెలంతా కూడా క్రిస్మస్ అనేటువంటి ఒక పేరుతోటి ఈ నెలంతా కూడా క్రిస్మస్ జరిగించుకుంటుంది. హల్లెలూయ. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. క్రిస్మస్ అనే ఎందుకు అనాలి అసలే? ఇంకేదైనా అనొచ్చు కదా. మీరు గమనించండి, క్రిస్మస్ అంటే క్రీస్తు వారి యొక్క పుట్టినరోజు, అంతేనా? క్రీస్తు నేడు పుట్టిన అంటే ప్రభు పుట్టినరోజు. క్యాలెండర్లో యేసు క్రీస్తు పుట్టినరోజు అని వేస్తే సరిపోతుందేమో కదా, అలా ఎందుకు వేయలేదు? పోనీ అలా కాకపోతే ఈ భూమి మీద కొంతకాలం జీవించి ఈ భూమిని విడిచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా పుట్టినరోజులు చేస్తూ ఉంటాం మనం కొన్నిసార్లు. దాన్ని ఏమంటామంటే జయంతి అంటాం. అవునా? జయంతి అని అంటాం. అంబేద్కర్ జయంతి, రాజశేఖర రెడ్డి గారి జయంతి అని అంటాం మనమా? పోనీ అలాగా జయంతి అని పెట్టవచ్చు కదా, అలా కూడా పెట్టలా. పుట్టినరోజు అని పెట్టలేదు, జయంతి అని పెట్టలేదు. ఏమని పెట్టారు? క్రిస్మస్ అని పెట్టారు. క్రిస్మస్ అంటే, క్రిస్మస్ అనేటువంటి మాటకి పూర్తి డెఫినేషన్ మనం గమనించగలిగితే గనక క్రీస్తుకు ఆరాధన అని అర్థం ఇస్తుందంట. హల్లెలూయ. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుకు ఆరాధన. కాబట్టి క్రీస్తు పుట్టుకలో జరిగినటువంటి ఆరాధనను పురస్కరించుకుని, జరిగినటువంటి ప్రతి ఆరాధనను పురస్కరించుకుని ఈ టైటిల్ పెట్టడం జరిగింది, క్రిస్మస్ అనేటువంటి టైటిల్. హల్లెలూయ. అందుకని మనం గమనిస్తే కనుక అక్కడ మనం పరిశుద్ధ లేఖన భాగాలను గమనించినప్పుడు గొర్రెల కాపరులు వచ్చి ఆయనను పూజిస్తారు, ఆరాధన చేస్తారు. ఇంకా మనం గమనించగలిగితే గనక
తూర్పు దేశము నుండి జ్ఞానులు వస్తారు, సాగిలపడి ఆయనకు నమస్కరించి పూజిస్తారు, ఆరాధన చేస్తారు. ఇంకా మనం గమనించగలిగితే గనక అక్కడ ప్రవక్త అని చెప్పబడినటువంటి సుమియోను అనేటువంటి ఒక ప్రవక్త ఉంటాడు. అతడు కూడా నాదా సత్యస్వరూపి అని అక్కడ కదా ప్రభు యొక్క జననాన్ని చూడక మునిపే మరణం పొందడనేటువంటి ఆ ప్రవచన నెరవేర్పు ప్రకారం అక్కడ కూడా ప్రభువుని, శిశువుగా ఉన్నటువంటి ప్రభువుని ఎత్తుకుని స్తుతించి ఆరాధన చేశాడు. అదే సమయంలో అన్నా అనబడినటువంటి ఇంకొక ప్రవక్తిని వస్తుంది. అన్నా అనబడినటువంటి ఇంకో ప్రవక్తిని కూడా అదే ప్రదేశంలోనికి వచ్చి అక్కడ కూడా ప్రభువుని చూచి అక్కడ కూడా ఆమె స్తుతిస్తుంది, ఘనపరుస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆమెను గురించి రాయబడిన మాట కొనియాడింది అని రాయబడింది. హల్లెలూయా. అంటే క్రీస్తు వారి యొక్క జననములో ఏం జరిగిందంటే ఆరాధన జరిగింది. కాబట్టి క్రిస్మస్ అంటే ఆరాధన. ఏ ఆరాధన జరిగింది? జ్ఞానులు వచ్చి ఆరాధన చేశారు, గొర్రెల కాపరులు వచ్చి ఆరాధన చేశారు. ఇంకా మనం ఆలోచన చేస్తే గనక సుమియోను ఆరాధన, అన్న ఆరాధన, ఇంకా మనం గమనిస్తే ఇప్పుడు చదువుకున్నటువంటి మూలవాక్యములో పరలోకములో నుండి దేవదూతలు వచ్చి ఆరాధన చేశారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారు దేవదూతలు? పరలోకములో నుంచి వచ్చి ఆరాధన చేశారు. ఏమని ఆరాధన చేశారో తెలుసా? సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో దేవునికి మహిమ కలగాలని ఆరాధన చేశారు. కాబట్టి క్రీస్తు పుట్టుకలో 5 ఆరాధనలు జరిగినాయి. కాబట్టి క్రీస్తు జననములో ఆరాధన జరిగిందని, క్రీస్తుకు ఆరాధన అనే మాటని అర్థం ఇస్తున్నట్లుగా క్రిస్మస్ అని పెట్టడం జరిగింది. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించగలిగితే కనుక ఈ దేవదూతలు పరలోకములో నుంచి వచ్చి ఏమని ఆరాధిస్తున్నాయంటే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు. గమనించండి, ఈ భూమి మీద సమాధానము అనేది ఎవరికైనా ఉంది, సమాధానము అనేది ఎవరికైనా కావాలి అని అంటే గనక అది ఆయనకిష్టులైన వారికి మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. మనం గమనించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం కొందరికి నచ్చుతాం, కొందరికి నచ్చం, కొందరికి ఇష్టమవుతాం, కొందరికి ఇష్టమవ్వం, కొందరికి మనం ఇష్టమవుతాం, కొందరు మనకిష్టమవుతారు. అంతేనంటారా? మనం ఉన్నాం, అందరికీ నచ్చాలని రూల్ ఉంటుందా? ఎవడో ఒకడికి నచ్చకోకుండా ఉంటానే ఉంటాం. ఇక్కడ మనం గమనించగలిగితే గనక కొంతమంది అయితే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే నాకు నచ్చినట్టుగా నేను ఉంటానని కొంతమంది వారి వ్యక్తిత్వాలు కలిగి మొరటుగా, ఇష్టం వచ్చినట్లుగా, మూర్ఖంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు నేను మీకు తెలియచేసేటువంటి విషయం ఏంటంటే, నిజమే, నువ్వు భూమి మీద ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవునికి నచ్చాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవునికి ఇష్టంగా లేకపోతే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక సత్యాన్ని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్లుప్తమైనటువంటి సందేశాన్ని ఈరోజు మనం విందాం. అందరూ దేవునికి నచ్చట్లేదండి. పిల్లలైనా, పెద్దవారైనా సరే, స్త్రీలైనా, పురుషులైనా సరే, పిల్లలైనా, యవనస్తులైనా సరే, అందరూ కూడా నచ్చట్లేదు. ఇందులో కొందరు దేవునికి నచ్చలేనటువంటి వారు ఉన్నారు, దేవునికి ఇష్టంగా లేనటువంటి వారు కొంతమంది ఉన్నారు. దేవునికి ఎవరు నచ్చుతారో ఎవరు నచ్చరో ఈరోజు మనం తెలుసుకుంటే తద్వారా వచ్చేటువంటి ఆ దీవెన, ఆ ఆశీర్వాదం మనం పొందుకుంటాం. గమనించాలి, పిల్లలు అలా చేయకండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిత్వం బాగోపోతే గుర్తుపెట్టుకోండి, మనం ఒక వ్యక్తికి ఇష్టంగా లేకపోతే ఆ వ్యక్తి మనతో స్నేహం చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఒకవేళ మనం గమనించగలిగితే గనక పిల్లల చేష్టలు ఒకవేళ మనకు నచ్చకపోతే, మనకి ఇష్టంగా మన పిల్లలు జీవించకపోతే వాళ్ళకి మనం ఏమైనా ఇవ్వటానికి ఇష్టపడతామా చెప్పండి? అల్లరి చేసేవాడు, బూతు మాట్లాడేవాడు కదా, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ పాడు చేసేవాడు, నచ్చలేనట్టుగా, మీకు ఇష్టం లేనట్లుగా జీవిస్తున్నాడు. మీరేమైనా ఇవ్వటానికి ఇష్టపడతారా? అమ్మ ఇష్టపడతారా? పోనీలే మళ్ళీ బాగా పగలగొట్టవని ఇస్తారా? ఎవరు కదా, ఎవరు. కాబట్టి కొందరు వ్యక్తులు కొంతమందికి నచ్చరు,
ఇప్పుడు నేనేం జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మనము దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి కొందరు ఇష్టంగా ఉండటం లేదు. కొందరిని దేవుడు అసహించుకుంటున్నాడు. కొందరి ప్రవర్తన వలన, కొందరి మాట వలన, కొందరి చేష్టల వలన దేవునికి ఇష్టంగా ఉండలేకపోతున్నారు. అందులో మొదట మనం గమనిస్తే కనుక ఇందులో పిల్లలు ఉండొచ్చు, పెద్దోళ్ళు ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇద్దరికీ నేను చెప్తా ఉన్నాను. మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండ గ్రంథము 22వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. అలాగు చేయి వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయము. అంటే దేవునికి ఇష్టం లేదని అర్థం. దేవునికి ఇష్టం లేదంట. ఎవరో అమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమైపోతుందా? అర్థమవుతుంది కదా. ఏమో కొంతమంది అర్థమైపోతుంది అంటూ ఉంటారు. కాబట్టి మీకు అర్థమైతే మీరు ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించగలిగితే దేవునికి కొంతమంది ఇష్టం లేరంట. ఆ ఇష్టం లేనటువంటి వారిని ఎవరు దేవునికి ఇష్టం లేదు ఇక్కడ చెప్పారు. ఎవరంట వాళ్ళు? స్త్రీ పురుష వేషం వేసుకునేటువంటి వాళ్ళు, పురుషులు స్త్రీ వేషం వేసుకునేటువంటి వాళ్ళు. ఇది దేవునికి ఇష్టం ఉండదు. మీరు గమనించండి, పిల్లలైనా పెద్దలైనా సరే స్త్రీ పురుష లింగ భేదాలలో దేవుడు ఎవరికి ఎట్టి అలంకరణ నియమించాడో అట్టి అలంకరణ మాత్రమే మనం వారికి చేయాలి. మీరు గమనించండి, ఈరోజు కల్చర్ అంతా మారిపోయింది. ఎలా మారిపోయిందో తెలుసా? మీరు గమనించండి. నేను ఒక చోటకు వెళ్ళినప్పుడు ఆ రూమ్లో నాకు ఆ రూమ్లో కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఆ కుర్చీ వేసి కూర్చున్నప్పుడు ఈ రూమ్ ఎవరిదమ్మానంటే, ఈ రూమ్ మా అబ్బాయిదండి అన్నారు. ఈ రూమ్ ఎవరిదానంటే ఏం చెప్పారు? ఈ రూమ్లో మా అబ్బాయి ఉంటాడండి, మా అబ్బాయిదండి ఈ రూమ్లోకి మేము ఎవరం రాము, మా ఓడు అక్కడే ఉంటాడండి అన్నారు. ఓహో, వీళ్ళ అబ్బాయి గదేమో ఇదని అనుకున్నాను. కూర్చుంటే ఆ కూర్చుని ఆ గదిలో నేను గమనిస్తున్నప్పుడు నాకు కనబడినటువంటి వస్తువులు ఏంటో తెలుసా? ఆ అద్దం దగ్గర కనబడినటువంటి వస్తువులు ఏంటంటే, ఈ జడకు పెట్టుకునేటువంటి రబ్బర్ బ్యాండ్లో, అర్థమవుతుందా? ఇలాగ హెయిర్ ముందుకు రాకోకుండా ఇలా పెట్టుకుంటారు, ఏమంటారమ్మా దాన్ని? హెయిర్ బ్యాండ్. ఇయ్యి తర్వాత ఈ చెవు కట్టుకుని ఈ చెవు పోగులు, ఇంకా కొన్ని ఏమో బ్యాంగిల్స్, ఇలాంటివన్నీ కనబడతా ఉన్నాయి. ఇదేంటిది? మా అబ్బాయి కదా అన్నారు వీళ్ళు. ఇక్కడేమో అన్ని ఆడపిల్లల వస్తువులు కనబడతా ఉన్నాయి. ఏంటంటావు? అమ్మ ఇది మీ అబ్బాయి గదేనంటే, అవునండి ఇది మా ఓడే ఉంటాడు, ఈ గదిలో ఎవరో ఉండరు. మరి ఇక్కడేంటి అద్దంలో చూస్తేనేమి ఇవన్నీ ఆడపిల్లల వస్తువులు కనపడుతున్నాయి అద్దం దగ్గర అని గమనిస్తే ఈలోపు వాడు వచ్చాడు. వాడిని చూస్తే అర్థమైపోయింది, వాడు అలంకరించుకున్నటువంటి అలంకరణ అంతా ఆడపిల్లల వస్తువులన్నీ ఒంటి మీద వేసుకున్నాడు. ఈ చెవు పోగులు ఎవరు పెట్టుకుంటారు అమ్మా? నిజమేనా? లేకపోతే మీ ప్రాంతంలో ఏమైనా మగపిల్లలు కూడా పెట్టుకు తిరుగుతారా? చెవు పోగులు ఎవరు పెట్టుకుంటారమ్మా? ఈ ఎయిర్ బ్యాండ్లు ఎవరు పెట్టుకుంటారమ్మా? ఈ రబ్బర్ బ్యాండ్లు ఎవరు పెట్టుకుంటారు తల్లి? మీరు గమనించండి, ఈరోజు కల్చర్ ఎలా మారిపోయిందంటే, స్త్రీలు పురుష వేషం ధరించుకుంటున్నారు, పురుషులేమో స్త్రీలాగా అలంకరించుకుంటున్నారు. మీరు గమనించండి, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అలంకరణ నియమించినప్పుడు దానిని మీరి మన ఇష్టానుసారంగా మనం అలంకరించుకుంటామంటే దేవుడికి నచ్చం. దేవునికి అలాంటి వ్యక్తులు ఇష్టం ఉండరు. పోనీ ఏమైనా ఈ ఆడపిల్లలు ఏమైనా తక్కువగా ఉన్నారా అని అంటే, ఈ ఆడపిల్లలు కూడా అదే పరిస్థితి. మగపిల్లలకి లాగా జీన్ ప్యాంట్లు వేసుకుంటూ ఉంటారు, టీషర్ట్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు. లేకపోతే మగపిల్లలకి ధరించినట్లుగా కొన్ని మగపిల్లలు ధరించేటువంటి వస్తువులు, ఆభరణాలు వీళ్ళు ధరించుకుంటూ ఉంటారు. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇలాంటి వారు దేవునికి ఇష్టం ఉంటారంట. దేవుడే స్వయంగా ఒక లేఖనమే రాయించాడు. ఒక వ్యక్తి స్త్రీలా ఉన్నప్పుడు, ఒక సమాజంలో ఒక మనుషుడు పురుషునిలా ఉన్నప్పుడు పురుషునిలాగానే ఉండాలి, ఒక స్త్రీలా ఉన్నప్పుడు స్త్రీలాగానే ఉండాలని దేవుడు తెలియచేశాడు. అలా ఉండకోకుండా వేషధారణ మారుస్తే, వాళ్ళు వీళ్ళకలాగా వీళ్ళ వాళ్ళకలాగా అలంకరించుకుంటే, మీరు గమనించండి, ఇప్పుడు అన్ని సినిమా పోస్టర్లు అన్నీ అక్కడక్కడ కనబడుతూ ఉన్నాయి. సినిమా హీరోలే చీరలు కట్టుకుంటున్నారు. వాళ్ళని చూసి మనోళ్ళు అయ్యే నేర్చుకుంటున్నారు. అవునా కదా? ఏమన్నా నేను నిజమే చెప్తున్నాను కదా? మీకు కనబడుతున్నాయి, నాకు కనబడుతున్నాయి. అలాంటి పోస్టర్లు మీకు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. మీరు గమనించండి, ఈరోజు దేవుడు ఏం తెలియచేస్తున్నాడు? మన కల్చర్ పూర్తిగా మారిపోయింది. మన ఇంట్లో ఒక మగపిల్లడు ఉంటే వాడికి జడేస్తాం కదా, ఆడపిల్లడు డ్రెస్ వేస్తాం, అలా బాబో ఇలా ఇలా ఎంత బాగున్నాడో అని అలంకరిస్తూ ఉంటాం. ఒకవేళ ఆడపిల్లలు ఉంటే వాడికి ఆడపిల్లకేమో మగపిల్లల బట్టలు వేస్తూ ఉంటాం, మగపిల్లలకి చేస్తూ ఉంటాం, వాళ్ళ జుట్టు కత్తిరిస్తూ ఉంటాం. మీరు గమనించండి,
ఈ అలంకరణ దేవునికి ఇష్టం లేదు. ఎవరికి నియమింపబడిన అలంకరణలో వారే ఉండాలి. ఇలా లేదండి నాకు నచ్చినట్లుగా అలంకరించుకుంటాను అని అంటే దేవుడు దానికి ఒప్పుకుంటలేదంట. దేవుడు ఏమంటున్నారండి, అట్టివారు నాకు హేయులు అంటున్నారు. అట్టివారు దేవునికి ఇష్టం ఉండదు. ఈరోజు నీవు దేవునికి ఇష్టంగా ఉండాలి అని అంటే ఆయన అంటూ ఉన్నారు కదా, పరలోకములో నుంచి దేవదూతలే వచ్చి చెబుతా ఉన్నాయి, ఆయనకి ఇష్టలుగా ఉంటే భూమి మీద ఏముందంట, సమాధానం ఉంది. మరి ఆయనకి ఇష్టం లేనటువంటి ప్రవర్తన ఎలా ఉందంటే, ఈరోజు నీ అలంకరణ ప్రభువుకు నచ్చట్లేదు, మీ పిల్లల అలంకరణ ప్రభువుకు నచ్చట్లేదు, మీరు అలంకరించేటువంటి విధానం, మీరు వేసేటువంటి ఆ డ్రెస్సులు, మీరు అలంకరించేటువంటి అవన్నీ కూడా నచ్చట్లేదు. ఒక్కొక్కడు ఉంటాడు ఇంత పొడుగు పెంచుతాడు జుట్టు, ఇంకంతమాని ఇలాగ ఎగరేత ఆడి మెడని పడుతుందేమో, కొన్నాళ్ళకి ఆడి మెడ ఇలాగ వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకంతమాని ఇలా ఎగరేతనే ఉంటాడు తల ఇంత బారు. నాయన ఇది నీ అలంకరణ కాదు. స్త్రీలను వెంట్రుకలు పొడవుగా పెంచుకోమని దేవుడు చెప్పాడు. తల స్త్రీల యొక్క తల పొడవుగా పెంచుకోమన్నాడు, కానీ పురుషుడిని కత్తిరించుకోమన్నాడు. ఒకవేళ నేను కూడా పెంచుకుంటానంటే అది నీకు అవమానం అని చెప్పాడు దేవుడు. ఉన్నారా లేదా పిల్లలు మనం చూస్తున్నామమ్మా? ఒక్కోసారి మగ పిల్లలు వెనకాల నుంచి చూస్తుంటే ఇలా ఆడోళ్ళు మగోళ్ళు తెలియట్లే, ఇంతంత జుట్లు వేసుకుంటున్నారు వాళ్ళు కూడా. అవునా కదా? దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ అలంకరణలో మార్పు జరగాలి. అలా జరగకపోతే నాకు ఇష్టం లేదంటున్నాడు ఆయన. ఈరోజు మనం ఆలోచన చేస్తే గనక కొంతమంది దేవునికి నచ్చటం లేదంట. స్త్రీ వేషం పురుషుడు, పురుషుడి వేషం స్త్రీ వేసుకుంటే అట్టివారు దేవునికి ఇష్టం లేని వ్యక్తులు అని రాయబడి ఉంది. ఇంకా మనం చూస్తే గనక సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం ఒకసారి స్పీడ్గా చదివేద్దాం మనం. అమ్మా, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు అంటే ఇష్టం లేనటువంటి వారు ఎవరంట? గర్వం కలిగినటువంటి పిల్లలైనా పెద్దోళ్ళైనా గుర్తుపెట్టుకోండి. ఈరోజు చిన్న పిల్లలకు కూడా చాలా గర్వం వచ్చేస్తుందండి. ఎంత గర్వమో తెలుసా? ఓ ఇంటికి వెళ్ళాను నేను. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కలుద్దామని పేరు పెట్టి పిలిచాను. అతను రాలా, వాళ్ళ పిల్ల వచ్చింది. సరే పోనీ వచ్చింది కదా, అడిగాను, అమ్మ మీ డాడీ ఏడు తల్లి అన్నాను. అమ్మ జనరల్గా అయితే ఏం చెప్పాలి సమాధానం? ఏం చెప్పాలి చెప్పండి, నాకు వినపడతలేదు, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చెప్పాలి అసలే? ఉంటే ఉన్నాడని, లేకపోతే లేడని చెప్పాలి, అంతేనా? ఇలా పెట్టుకుని నీకెందుకు అన్నా. అలాంటి సమాధానాలు కూడా చెప్తారా? ఏమనాలి దాన్ని? గర్వం. చిన్న పిల్లలలో కూడా ఈ గర్వం ప్రవేశించేసింది. మనం నడిచేటువంటి నడవడికను బట్టి, మన ప్రవర్తనను బట్టి మీరు గమనిస్తే గనక దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు దానినే నేర్చుకుంటాడంట. ఇక్కడ మనం గమనిస్తే గనక గర్వ హృదయం కలిగినటువంటి వారు దేవునికి ఇష్టం ఉండరు. ఈరోజు కొంచెం బాగా చదువుతున్నావు అని అంటే చాలు గర్వం వచ్చేస్తూ ఉంటారు. కొంచెం బాగా పాట పాడుతున్నావు అంటే చాలు గర్వం వచ్చేస్తుంది. నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు అంటే చాలు గర్వం వచ్చేస్తుంది. కొంతమందికి విద్యా గర్వం, కొంతమందికి ఏమో ఇంకా మనం గమనించగలిగితే కనుక వారికి ఉన్నటువంటి నైపుణ్యతను బట్టి ఆ గర్వం ఉంటుంది. కొంతమందికి సౌందర్య గర్వం. అబ్బా నాకంటే అందంగా ఇంకొకరు ఉండరు. అవునా కదా? గర్వంగా ఉండేటువంటి వాళ్ళు, గర్వం అంటే తలపొగరు, ఇలా గర్వంగా ఉండేటువంటి వాళ్ళు దేవునికి ఇష్టం ఉండరంట. ఆయన అంటూ ఉన్నాడు, ఆయనకి ఇష్టలుగా ఉంటేనే సమాధానం, గర్వంగా ఉంటే సమాధానం ఉండదు. గర్వంగా నీ ఇష్టం వచ్చినట్లుగా నీ ఉంటే గనక కదా నీకు సమాధానం ఉండదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చాలామంది వారికి ఉన్నటువంటి స్టేటస్ బట్టి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అబ్బో పెద్ద గొప్ప. ఈరోజు పిల్లలు కూడా అదే స్థాయిలో ఉంటా ఉన్నారు. అబ్బా పిల్లలు కూడా చాలా గర్విష్ఠులుగా మారిపోతూ ఉన్నారు. ఈరోజు పిల్లల మాట తీరు కూడా చాలా గర్విష్ఠులుగా మారిపోతూ ఉన్నారు. కనీసం దైవజనుని కనబడితే వందనాలు కూడా చెప్పలేనటువంటి గర్విష్ఠులు అయిపోతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ఆలోచన చేస్తే కనుక సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు అంటే వారు కూడా దేవునికి ఇష్టం ఉండదు. మూర్ఖ చిత్తులు అంట. గమనించండి, మూర్ఖంగా ఉండేటువంటి వారు అంటే వీళ్ళు ఎవరి మాట వినరు. ఓ పక్క తల్లిదండ్రుల మాట వినరు, రెండో పక్క సేవకుని మాట వినరు కదా. ఇంకా మనం ఆలోచన చేస్తే గనక పెద్దవాని మాట కూడా వినరు. ఇక్కడ మనం గమనించగలిగితే గనక మూర్ఖంగా ఉండేటువంటి వాళ్ళు కూడా దేవుని మాట
వినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మూర్ఖంగా ఉండేటువంటి వారు దేవునికి ఇష్టం ఉండరంట. కొంతమంది మూర్ఖంగా సమాధానం చెప్తూ ఉంటారు. ఒకరోజు ఒక వివాహ వేడుకలో ప్రదానం జరుగుతూ ఉంటే ఆ ప్రదానంలో అవతల వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, అయ్యా పెళ్లి కుమార్తె కావలసినటువంటి ఆ ప్రధానమైన సామానం అంతా తీసుకొచ్చారా అని అంటే అక్కడే ఓ పిల్లడు కూర్చున్నాడు. జనరల్గా అయితే పెద్దోళ్ళు చూసుకుంటారు. ఏమని చెప్పాలి? ఒకవేళ పిల్లోడు సమాధానం చెప్పాల్సి వస్తే కనుక ఏమని చెప్పాలి? అన్నీ తీసుకొచ్చారండి అని చెప్పాలి. లేదనుకుంటే అది పిల్లోడికి సంబంధించిన విషయం కాదు కాబట్టి లేదనుకుంటే నోరు మూసుకుని ఉండాలి. కానీ ఆ పిల్లోడు ఏం చెప్పాడో తెలుసా? ఆ పక్కనే కూర్చుని వాడు చెప్పిన ఒక్క మాటకి పెద్ద వివాదం అయిపోయింది. ఆ పెద్ద ఆయన ఏమడిగాడంటే, అయ్యా ప్రదానం జరుగుతుంది, అన్ని సామాన్లు కరెక్ట్గా తెచ్చారా అని అంటే ఈ పిల్లోడు ఏమన్నాడు? తేపోతే కొడతావా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? తేపోతే కొడతావా అని అన్నాడు. పెద్ద గొడవ. మీరు గమనించండి, కొంతమంది మూర్ఖంగా మాట్లాడేటువంటి పిల్లలు ఉన్నారు ఈరోజు భయంకరంగా. నిజంగా మనం గమనిస్తే కనుక ఈరోజు అందరూ కాదు కానీ కొందరి పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిజంగా ఆ రోజుల్లో యేసు ప్రభు వారు చిన్న పిల్లల్ని ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు రానివ్వండి అని అన్నాడు. కానీ ఆయన ఈరోజు పిల్లల్ని చూస్తే అతలు పొమ్మనండి అంటారేమో. ఒకవేళ అలా ఉంది పరిస్థితి. కాబట్టి మూర్ఖంగా ఉండేటువంటి వారు పెద్దవారైనా పిల్లలైనా సరే వారు దేవునికి ఇష్టం ఉండరు. సామెతల గ్రంథం 12:22. మనం త్వరగా వెళదాం ముందుకి. సామెతల గ్రంథం 12:22 అమ్మా, అబద్ధమాడు పెదవులు. చాలు తల్లి, అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళు మీరు గమనించండి. ఈరోజు పిల్లల చేత మనమే స్వయంగా అబద్ధాలు ఆడిస్తూ ఉంటాం. నేను లేనని చెప్పు, అవునా కదా? ఉండు కూడా ఏం చెప్తాం తెలుసా? నేను లేనని చెప్పు. అబద్ధాలు మనం ఏం చేస్తున్నాం? ఆడిస్తాం. కొంతమంది అయితే అబద్ధాలు ఆడరంట, పాడేస్తారంట. తెలుసా? రక్షణ పొందితిని నేను యేసుని నామములో, బాప్తిస్మము పొందితిని నేను త్రియేక నామములో అని పాట పాడిందంట ఓ పాప వచ్చి. అబ్బా ఎంత బాగా పాడావు తల్లి అని పాస్టర్ గారు మెచ్చుకుని, ఎప్పుడు పొందావమ్మా బాప్తిస్మం? రక్షణ పొందాను, బాప్తిస్మం పొందాను, యేసునామంలో త్రియేక నామములు అంటున్నావు కదా, ఎప్పుడు పొందావు అంటే అప్పుడే కాదండి అయ్యగారు, అప్పుడే బాప్తిస్మం ఏంటి, ఇంకా చాలా టైం ఉంది, బాప్తిస్మం లేదు, పాడు లేదు, ఊరికే పాట బాగుందని పాడానంట. అంటే అమ్మాయి అబద్ధం ఆడలేదు, ఏకంగా పాడేసింది. ఇది మన దృష్టికి చిన్నదిగా అనిపించవచ్చు, కానీ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములలో ఇది కూడా ఒకటి. అబద్ధము అనేది పాపమునకు మొదటి బీజము లాంటిది. మీరు గమనించగలిగితే కనుక చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు కూడా మాటికి 10 మాటలు మాట్లాడితే అందులో 8 అబద్ధాలే. అవునా కాదా? ఎక్కడో ఉంటారు కైకలూరులో, ఎక్కడ బజువలపట్నాన్ని ఉన్నాను అంటాడు. అవునా కదా? అబద్ధమా కాదా? అన్నీ నోరు తెరిస్తే. ఈరోజు నేను ఏం జ్ఞాపకం చేస్తానంటే అబద్ధాలు ఆడేవాళ్ళు దేవునికి ఇష్టం ఉండరంట. మీరు గమనిస్తే మూర్ఖంగా ఉండేవారు దేవునికి ఇష్టం ఉండరంట. మీరు గమనిస్తే గర్వంగా ఉండేటువంటి వారు దేవునికి ఇష్టం ఉండరంట. ఇంకా అలంకరణ విషయంలో కదా, పురుషులు స్త్రీల యొక్క వేషాలు మార్చుకుంటే కనుక వాళ్ళు కూడా దేవునికి ఇష్టం ఉండరంట. ఆయనకి ఇష్టంగా ఉంటేనే ఈ భూమి మీద మనకి సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఆయనకి ఇష్టమైన వ్యక్తులు ఎవరో 2-3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 3వ వచనం. అమ్మా, భూమి మీద ఉన్నటువంటి భక్తులు దేవునికి ఇష్టలు అని రాయబడి ఉంది. ఎవరంట ఆయనకి ఇష్టలు? భక్తులు. భక్తులంటే భక్తి చేసేటువంటి వారు. భక్తి అంటే ఏంటి? కొంతమంది భక్తి చేస్తారు. ఎలా భక్తి చేస్తారంటే 6 నెలలు ఇంక మానర ప్రార్థన, మళ్ళీ 6 నెలల దాకా మళ్ళీ మందిరం వైపు చూడడం. అది భక్తా? మీరు గమనించండి. భక్తి చేసేటువంటి వారు, భక్తి కలిగినటువంటి వారు. కొంతమంది భక్తిహీనతలో ఉంటారు. అంటే కొంతకాలం వచ్చి మానేస్తారు, కొంతకాలం క్రమంగా వచ్చి మానేస్తారు, కొంతకాలం ప్రార్థన చేసి మానేస్తారు, కొంతకాలం బాప్తిస్మం పొందుదామని నిర్ణయం తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతకాలం దేవుల్లో ఉండి తర్వాత మరలా తొలగిపోతారు. వారిని ఏమన్నారంటే భక్తిహీనత అన్నారు. ఈరోజు భక్తి అంటే ఏంటి మీరు గమనించండి. భక్తి అనేటువంటి మాటకి బైబిల్ తెలియచేస్తున్నటువంటి స్పష్టమైనటువంటి వివరణ ఏంటంటే, మనం గమనిస్తే కనుక యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో భక్తి అనేటువంటి మాటకి అక్కడ 2 అర్థాలు తెలియచేస్తూ ఉంది. ఏంటంట అర్థము? ఒకసారి స్పీడ్గా చదవగలుగుతారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ఏమని రాయబడి ఉంది అక్కడ?
ఆ, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా చూచుకొనుటయే భక్తి. ఇహలోక మాలిన్యం ఏదైతే ఈ లోకములో మలినంగా పాపముగా చెప్పబడిందో అది అంటకుండా చూసుకోవాలంట. హల్లెలూయా. ఇహలోక మాలిన్యం అంటకూడదు, అదే భక్తి అంటే. ఇక్కడ మనం గమనించగలిగినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తి అనేటువంటి మాటకి మనం జాగ్రత్తగా గమనించగలిగితే కనుక ఈరోజు భక్తి కలిగినటువంటి వారే ఆయనకిష్టులు. నువ్వు నిజమైన భక్తి చేయగలుగుతున్నావా? భక్తిగా దేవుని సన్నిధిలోనికి వచ్చి క్రమంగా దేవుని ఆరాధించగలుగుతున్నావా? నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా అని అంటే కనుక కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే జనవరి 1కి అన్నీ మానేస్తానని నిర్ణయం తీసుకుంటారు. మరలా రోజు ఒక్కరోజే ఆ నిర్ణయం, మళ్ళా తెల్లారి యథామాములు అయిపోతూ ఉంటారు. అది భక్తా? అన్ని తీస్తాడు మళ్ళీ. నేను దాని జోలికి వెళ్ళను, దీని జోలికి వెళ్ళను, ఈ రోజుతో లాస్ట్ అని ఆ 30% నైట్ అన్ని ఓట్లు వేస్తూ ఉంటాడు. ఈ రోజుతో ఆఖరి ఇంకా అంటాడు. మరలా జనవరి 1 ఓటు తీసి గొట్టు మీద పెడతాడు. అవునా కదా? అది భక్తి కాదు. భక్తి అనేటువంటి మాట ఏంటంటే బైబిల్ తెలియచేస్తున్నటువంటి స్పష్టమైన వివరణ. భక్తి అంటే ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా చూసుకోవాలి. లోకములో చెడు ఉంది, మనుషులు చెడిపోవటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దారి తప్పిపోవటానికి పిల్లలైనా పెద్దోళ్ళైనా సరే చెడిపోవటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకనే లోకములో ఉన్నదంతయు శరీరాశయు కదా, నేత్రాశయు, జీవపు డంబము అని వాటివి ఉన్నాయంట. అవి తండ్రి వలన కలిగినవి కావు. ఇవి మనకి అంటకుండా చూసుకోవాలి. ఈ లోకంలో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబం ఉంది. ఇది మన ఆత్మకు మలినం కాకోకుండా చూసుకోవటమే భక్తి అంటే. భక్తిలో దిగజారిపోతూ ఉంటారు కొంతమంది, భక్తి చేసి మానేస్తూ ఉంటారు కొంతమంది పండగకు మాత్రమే, పండగలప్పుడే కనబడతా ఉంటారు కొంతమంది. పండగలప్పుడు భోజనాలప్పుడు మాత్రమే కనపడతా ఉంటారు. మిగిలిన సహవాస కూటికల్లో లేకపోతే ఉపవాస కూడికల్లో కొందరు రారు. పండగ క్రైస్తవులు ఉంటారు కొంతమంది. ఓ పాస్టర్ గారంట ఇలాగే ఒక క్రిస్మస్ ఆరాధన పెట్టారంట. క్రిస్మస్ ఆరాధన పెడితే చాలామంది వచ్చేసారంట. ఎందుకంటే పండగ అయింది, ఆ క్రిస్మస్ అయిన తర్వాత ప్రేమ విందు బాగానే వచ్చారు జనం. అప్పుడు ఆ పాస్టర్ గారు వాళ్ళందరికీ శుభాలు చెప్తా ఉన్నారంట. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర మరియు ఈస్టర్ శుభాకాంక్షలు అన్నాడంట ఆయన. ఇదేంటండి అయ్యగారు, ఈస్టర్ అప్పుడే కాదు కదండి, ఈస్టర్ శుభాకాంక్షలు కూడా చెప్పేస్తారు ఏంటంటే తెలియదయ్యా. మీలో ఇక్కడ ఉన్నటువంటి కొందరులో మళ్ళీ ఈస్టర్ దాకా రారు. వాళ్ళ పండగ క్రైస్తవులు మళ్ళీ ఈస్టర్ దాకా మళ్ళీ వాళ్ళు కనబడరు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడే చెప్పేస్తున్నాను వందనాలు అన్నాడంట. కొంతమంది పండగ క్రైస్తవులు మాత్రమే ఉంటారు, పండగలకి కనబడతారు, భోజనాలకి కనబడతా ఉంటారు. ఇంకేమైనా స్పెషల్ ఫెస్టివల్స్ ఏవైనా లేకపోతే ఇంకా ప్రత్యేక కార్యక్రమాలు ఏవైనా జరిగితే అప్పుడు మాత్రమే కనబడి మిగతా సమయాలలో దేవుని సన్నిధి ఎలా ఉంటుందో కూడా తెలియకోకుండా దూరంగా ఉంటారు. దేవుని సన్నిధిని విడిచిపెడుతూ ఉంటారు. అది భక్తి కాదు. ఈరోజు నువ్వు భక్తి కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే క్రమంగా దేవుని మందిరానికి వస్తావు. ఏర్పాటు చేసే ప్రతి సహవాస కూడికలో నీ మొహం కనబడతా ఉంటుంది. అది భక్తి అంటే. లోకంలో ఉన్నటువంటి చెడు అంటుకోకుండా జాగ్రత్త పడతా ఉంటావు. అది భక్తి అంటే. అలాంటి వాళ్ళే దేవునికి ఇష్టం. హల్లెలూయా. భక్తి చేసేటువంటి వారు, భక్తి కలిగినటువంటి వారు, దేవుడంటే భయం కలిగినటువంటి వారు, ఈ పాపము చేస్తే, ఈ తప్పు చేస్తే, ఇలా మాట్లాడితే దేవుడు ఒప్పుకోడు అని భయం కలిగి భక్తి కలిగినటువంటి వారే దేవునికి ఇష్టం. అలా లేకపోతే నీకు సమాధానం రాదు. దేవునికి ఇష్టంగా ఉండాలంటే నువ్వు భక్తి చేసి భక్తి కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న భక్తులు ఆయనకి ఇష్టలు అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. యథార్థవంతులంట ఆయనకు ఇష్టలు అనేటువంటి మాట రాయబడి ఉంది. ఎవరంట ఆయనకి ఇష్టలు? యథార్థంగా ఉండేవాళ్ళు. యథార్థంగా ఉంటే మీరు గమనించండి, ఇక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉండాలి. హృదయంలో ఏముందో ముఖంలో కూడా అదే కనపరచాలి. అది యథార్థత అంటే. హృదయంలోనేమో కపటం పెట్టుకుని, హృదయంలోనేమో చెడు పెట్టుకుని, కొంతమంది ఏమీ ఎరగనట్లుగా పైకి కపటంగా పైకి నవ్వుతా మాట్లాడుతూ ఉంటారు.
కొంతమంది పైకి నోటితో శుభవచనాలు పలుకుతారు, కానీ హృదయములో అంతరంగములో ఏముందట? చెడుంచుకుంటారు. అలాంటి వారిని ఏమన్నారంటే వేషధారులు అన్నారు. కానీ వేషధారులు దేవునికి ఇష్టం ఉండదు. ఆ యథార్థంగా ఉండేటువంటి వాళ్ళు, ఈ భూమి మీద మనలాంటి దేహం కలిగి, మనలాంటి శరీరం కలిగి, ఈ స్వల్పకాల జీవితంలో దేవునికి ఇష్టంగా జీవించినటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే, యోబు అనేటువంటి భక్తుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అతను యథార్థవంతుడు. హల్లెలూయా. కాబట్టి యథార్థవంతుడు కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని అందుకున్నాడు. యథార్థవంతుడు కాబట్టి దేవునికి ఇష్టడిగా జీవించాడు. యథార్థవంతుడు కాబట్టి దేవుని దీవెనను 200 ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. హల్లెలూయా. ఈరోజు నీవు యథార్థంగా ఉంటే దేవుని దీవెన నీకు వస్తుంది. నీ జీవితం యథార్థంగా నీవు జీవించగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అందుకోగలవు. ఈరోజు నీలో యథార్థత ఉందా అని అడుగుతూ ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది యథార్థంగా ఉండలేకపోతున్నారు, నీతిగా జీవించలేకపోతున్నారు. యథార్థంగా ఉండేవాళ్ళే ఆయనకు ఇష్టలు. ఈరోజు ఎవరు ఆయనకి ఇష్టలో, ఎవరు ఆయనకి ఇష్టం లేనివారో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చివరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, చివరిగా మన ముగింపులోనికి వెళదాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడు పెదవులు, సత్యవర్తనులు దేవునికి ఇష్టలు అని రాయబడి ఉంది. ఎవరంట ఆయనకి ఇష్టలు? సత్యవర్తనులు. సత్యం అంటే వాక్యం, నీ వాక్యమే సత్యము అని రాయబడి ఉంది. సత్యవర్తనులు, వర్తనులు అంటే ప్రవర్తించేటువంటి వారు. సత్యం అంటే వాక్యము, వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు దేవునికి ఇష్టలు అని రాయబడి ఉంది. ఈరోజు మనము మన పిల్లలు వాక్యానుసారముగా జీవించగలుగుతున్నామా? వాక్యానుసారంగా మన ప్రవర్తన కలిగి ఉన్నామా అనే దానిని ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు వాక్యము అనుమతించలేనటువంటి పనులు మనం చేయకూడదు. మనం కొన్నిసార్లు మనం చేయటానికి మొహమాటం అయితే మన పిల్లల చేత చేయించేద్దాం ఉంటాం. పర్లేదులే, చిన్నపిల్లడు కదా, నువ్వు చేసేరా, తప్పులేదా అంటారు. అవునా కదా? వాక్యము అనుమతించలేనిది ఏది మనం చేయకూడదు. ఎందుకంటే సత్యము అంటే వాక్యానుసారంగా జీవించేటువంటి వ్యక్తులు ఆయనకి ఇష్టలు అంటారు. అట్టివారికి భూమి మీద సమాధానం ఉంది. మీరు గమనించండి, ఈ భూమి మీద దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానాన్ని మనం కలిగి ఉంటే, దేవుడు అనుగ్రహించే సమాధానం అంటే నెమ్మది, బ్రతుకికి ఆయాసకరం ఉండదు. దేవుడిచ్చేటువంటి ఆ సుఖజీవంతో గడిచేటువంటి సంవత్సరాలు దేవుడు వెలబుస్తూ ఉంటాడు. అది సమాధానం అంటే. ఆ సమాధానము మన కుటుంబంలో మన బిడ్డలకి మనకి కలిగి ఉండాలంటే ఆయనకి ఇష్టలుగా జీవించాలి. ఎవరు ఆయనకి ఇష్టలంటే సత్యవర్తనులు, వాక్యానుసారంగా జీవించేవారు ఆయనకి ఇష్టలు అని రాయబడి ఉంది. యథార్థంగా జీవించేటువంటి వాళ్ళు ఆయనకి ఇష్టలు అని రాయబడి ఉంది. భక్తి కలిగి జీవించేటువంటి వారు ఆయనకి ఇష్టలు అని రాయబడి ఉంది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కన్క్లూడ్ చేస్తూ ఒక మాట చెప్తా ఉన్నాను. నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఇక్కడ ఉన్నావా? దేవుని దృష్టిలో ఇష్టమైన వాడిగా ఉన్నావా? నామకార్థుడిగా ఉన్నావా? ఇష్టమైన వాడిగా ఉన్నావా? వేషధారిగా ఉన్నావా? ఇష్టమైన వాడిగా ఉన్నావా? కపటం కలిగిన వాడిగా ఉన్నావా? ఈరోజు నీవు ఏ యొక్క దృష్టిలో దేవునికి కనబడుతున్నావో నీవు కనపరచవు. ఈరోజు నీ ఆశీర్వాదానికి, మీ కుటుంబంలో ఉన్నటువంటి సమాధానం పొందుకోకపోవటానికి అడ్డుగా ఏముందో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా గమనించండి, నేను కన్క్లూడ్ చేస్తూ ఉన్నాను. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత దేవునికి ఎవరు ఇష్టం ఉంటారో చెప్పాను, దేవునికి ఎవరు ఇష్టం ఉంటారో చెప్పాను. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా ఇంకా మా ఇష్టం అంటే మేము ఇలాగే ఉంటాము అని అనుకుంటే, ఒక్కసారి దేవుని లేఖనం ఏం తెలియజేస్తుందో ఒకసారి మనం చూడండి. ఇన్ని చెప్పిన తర్వాత కూడా నాకు నచ్చినట్లుగా నేను ఇంకా ఇలాగే జీవిస్తానండి అని అంటే, తెస్సలోనికి రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. 2వ అధ్యాయం, మొదటి తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తే, దేవునికి ఇష్టలు కానివారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు, అట్టి వారి మీదకి దేవుని ఉగ్రత తోదమట్టుకు వచ్చింది. అర్థమైందా? అర్థం అవ్వలేదా తల్లి? ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా అదేంటంటే మాకు ఫ్రీడమ్ లేదా, మాకంటూ మేము నచ్చినట్లుగా మేము జీవించడానికి అవకాశం లేదా, ఇదేంటంటే దేవుడు ఇలాంటి ఆంక్షలు విధించాడు ఏంటండి, ఇలాగని అలాగని రూల్ చేస్తూ ఉంటే ఎలాగండి, మాకంటూ ఒక స్వేచ్ఛ ఉండాలి కదా అని అనుకుంటున్నారేమో. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సరే నీ ఇష్టం, నువ్వు ఎలా జీవిస్తావో జీవించు, తెలియచేయటం నా వంతుగా దేవుని మాటలు తెలియచేశాను. అయినా సరే నాకు నచ్చినట్లుగా జీవిస్తాను అని అంటే, దేవునికి ఇష్టలు కాని వారి మీద కంట ఏమొస్తుందంట? ఉగ్రత వస్తుంది. 2 విషయాలు, ఒకటి మనుషులకు విరోధమైపోతున్నారు, రెండోది
దేవుని ఉగ్రత వస్తుంది. మనం ఉగ్రత పాలవటానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది, ఆశీర్వాదానికి వారసులు అవటానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి దేవునికి ఇష్టంగా నీవు జీవిస్తే పరలోకములో నుంచి, ఈ సాక్ష్యం నాది కాదు, పరలోకములో నుంచి ఒక దేవదూత వచ్చి తెలియచేస్తూ ఉంది. ఈ మాటలు నేను చెప్పినవి కాదు, పరలోకములో నుండి ప్రభు శిశువుగా ఉన్నప్పుడే ఆరాధించడానికి దేవదూతల సమూహం వచ్చింది. ఆ దేవదూతల సమూహం అంతా పాడిన పాట ఏంటో తెలుసా? చేసిన ఆరాధన ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టలుగా జీవిస్తే మీకు సమాధానం ఉందని. ఆ సమాధానం మనం పొందుకోవాలంటే, ఈ క్రిస్మస్ దినాలలో దేవుడిచ్చేటువంటి ఆ సమాధానం మనం పొందుకోవాలంటే, ఆ దేవుడిచ్చినటువంటి ఆ తృప్తిని మనం కలిగి ఉండాలంటే దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఈరోజు ఎవరు ఇష్టలో మనం తెలుసుకుందాం, ఎవరు ఇష్టం లేదో మనం తెలుసుకుందాం. కాబట్టి నిర్ణయం మన చేతిలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉగ్రత పాలవటానికి దేవుడు మనం పిలవలేదు, రక్షణ పొందటానికి దేవుడు పిలిచాడు. ఇక నుంచి నేను దేవునికి ఇష్టంగా జీవిస్తాను, ఇష్టమైనటువంటి వారికి మాత్రమే ఆయన సమాధానం ఉందని నేను తెలుసుకున్నాను. కాబట్టి ఆయనకి ఇష్టలుగా జీవించడానికి నేను ప్రయత్నం చేస్తాను అని అనుకున్నటువంటి వారందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానపూర్వకంగా ఈ నిర్ణయం మనం తీసుకుందాం. నిజమే నాయన, ఇంతవరకు లోకంలో నాకు నచ్చినట్లుగా, నాకు తోచినట్లుగా జీవించాను. ఈ రోజు నుంచి నీకు ఇష్టంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాను. వాక్యము అనుమతించలేనటువంటి పనులు నేను చెయ్యను ప్రభువా, నేను చెయ్యను, నా పిల్లలకి నేర్పించను. వాక్యము అనుమతించలేనటువంటి పనులేవి కూడా నా జీవితంలో నేను చేయటానికి నేను ప్రయత్నించను. తీర్మానపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఇంతవరకు తెలుసో తెలియకో మన పిల్లల్ని దేవునికి ఇష్టం లేనట్లుగా మనం అలంకరించేసి మనం సంతోషపడ్డామేమో, అది దేవుడు ఇష్టపడతా లేదు. ఈరోజు మనం గమనిద్దాం, దేవునికి ఇష్టంగా జీవించాలంటే, ఒకవేళ నీవు గర్వంగా ఉన్నావేమో, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావేమో, నీకున్న స్థితిని బట్టి ఆ గర్వాన్ని విడిచిపెడితేనే కానీ నీవు దేవునికి నచ్చవు. ఈరోజు భూమి మీద దేవునికి ఇష్టలుగా జీవిస్తే ఆయన సమాధానాన్ని పొందుకుంటావు.